హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? గోల్డ్ రేట్ చూసారా, పెరుగుతూ ఉంది కొంచెం కొంచెంగా. ఇప్పుడు ఒక 4 days బిఫోర్ గానైతే మనకి 5780 దాకా ఉన్నింది. ఈ రోజు కానీ చూసానంటే 5970కి వెళ్ళిపోయింది. 200 రూపీస్ అయితే పెరిగిపోయింది 4 daysలోనే. ఎప్పుడు కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయటం అయితే మనకి లాస్ అయితే ఏముండదు. ఇప్పుడు మనం ఈ రోజే కొనుక్కునేసి రేపు ఎల్లుండి వెళ్ళేసి అమ్మేసేయాలంటే మనకి లాభం రాదు. అదే మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా అంటే ఒక 5 years కానీ 10 years కానీ మనం ఈ గోల్డ్ని కానీ ఒక ఇన్వెస్ట్మెంట్గా కానీ చూస్ చేసుకున్నామంటే ఇది కూడా ఒక మంచి ఆప్షనే. ఇప్పుడు ఈరోజు మీరు ఒక గోల్డ్ నెక్లెస్ తీసుకుంటారు, దానికి జిఎస్టీ విఏ అని మేకింగ్ అని అవి ఇవి అని పే చేస్తారు. ఆ గోల్డ్ నెక్లెస్ని తీసుకెళ్ళి మళ్ళీ రేపు అమ్మేసేయాలంటే మనకు ఆ జిఎస్టీ వేస్టేజ్ ఇవన్నీ లాస్ అవుతాయి. అదే మనం ఒక 10 years 20 years తర్వాత కానైతే మనకి ప్రాఫిట్ వస్తుంది. 10 years కూడా అక్కర్లేదు, ఒక 5 years తర్వాత చూసుకున్నా మనకి ఎక్కువ అమౌంటే వస్తుంది. ఇప్పుడు మీరు ఒక 5 years బ్యాక్ కానీ 10 years బ్యాక్ కానీ ఏదైనా ఆర్నమెంట్ మీ దగ్గర ఉందనుకోండి, ఆ ఆర్నమెంట్ మీరు ఇంత కొనుక్కున్నారని మీకు తెలిసి ఉంటుంది. అదే ఆర్నమెంట్ని ఇవి రోజు కానీ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. ఎందుకంటే గోల్డ్ రేట్ అలా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ కానీ చూసుకున్నామంటే నాకు తెలిసి January 2023 అనుకుంటా, ఆ టైంలో గోల్డ్ రేటు 5025 రూపీస్ ఉన్నింది. ఇదే సేమ్ జనవరి టైంలో. దాని తర్వాత ఇంకా స్లోగా పెరుగుతూనే ఉంది. అలా పెరుగుతూ 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 ఇప్పుడైతే 6000 దాకా అయితే వచ్చేసింది. అదే మనం నెక్స్ట్ ఇయర్ కానీ చూసుకున్నామంటే అది ఎలా అయినా పెరుగుతుంది. ఇప్పుడు ఏమంటారు, మనం కొనే కొంది గోల్డ్ రేట్ అయితే పెరుగుతూనే ఉంటుంది, అది తగ్గేదైతే ఉండదు. అందుకని ఒకటేసారి గోల్డ్ రేట్ పెరిగిపోతుంది అనేసి మన దగ్గర ఉండే అమౌంట్ అంతా తీసుకెళ్ళి గోల్డ్లో పెట్టమని కాదు, కొంచెం కొంచెంగా కానీ సేవ్ చేసుకున్నామంటే మనకి పెద్ద బర్డెన్గా అనిపించదు. ఇప్పుడు అసలు గోల్డ్ రేట్ పెరిగిపోయిందిలే, మనం ఇంకా కొనుక్కోలేంలే అనేసి దాన్ని వదిలేయకూడదు. ఇప్పుడు ఒక చీర కొనుక్కుంటాము, ఒక 5000 10,000కి కొనుక్కుంటాము. అది ఒక 5 years తర్వాత అమౌంట్ ఏమన్నా పెరుగుతుందో? పెరగదు కదా. అదే గోల్డ్లో కానీ మనం ఆ 5000 రూపీస్ కానీ ఇయర్ పెట్టామంటే ఒక 5 years తర్వాత అయితే ఖచ్చితంగా మనకి ఎంతో కొంత లాభం అయితే మాత్రం వస్తుంది. అలా మనం చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మీకు గోల్డ్ ఆర్నమెంట్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, గోల్డ్ కాయిన్స్ సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే గోల్డ్ సావరెన్ బాండ్స్ ఉన్నాయి కదా, అలాంటివి కొనుక్కోవచ్చు. ఇలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మనం చూస్ చేసుకొని కొంచెం కొంచెంగా అయితే సేవ్ చేస్తూ రావచ్చు. గోల్డ్ని అయితే మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చామంటే ఫ్యూచర్లో మనకైతే బాగా ప్రాఫిట్ అయితే వస్తుంది, లాస్ అయితే మాత్రం రాదు. 4 days బ్యాక్ కానైతే నేను ఒక వీడియో పెట్టాను. అజియోలో కానైతే ఆన్లైన్లో గోల్డ్ కాయిన్స్ ఎలా కొనుక్కోవాలి, అలాగే ఆ టైంలో కానైతే నేను కరెక్ట్గా వీడియో పెట్టే రోజే కొన్నాక వీడియో పెట్టాను. అప్పుడైతే నాకు 1 గ్రామ్ 5700 రూపీస్కి వచ్చింది, 714 సంథింగ్. అదే ఈరోజు నేను ఆ కాయిన్ కానీ కొనాలి అని అనుకుంటే 5900 రూపీస్ పడుతుంది, అంటే 200 రూపీస్ అయితే ఇంక్రీజ్ అయింది. అదే కాయిన్ కానీ బయట కానీ కొనాలి అంటే బయట షాప్స్లో విఏ ఛార్జెస్ అని జిఎస్టీ అని ఇప్పుడు కొనాలి అంటే 6250 రూపీస్ దాకా వెళ్ళింది. అంటే అంత పెరుగుందనమాట అమౌంట్. ఇలా పెరుగుతూనే ఉంది కదా, మనం ఇక కొనుక్కోలేంలే అని అనుకోకుండా, అలాగే గోల్డ్ రేట్ తగ్గినప్పుడు మనం కొనుక్కోవచ్చులే ఇంకా తగ్గుతుందిలే అని అనుకోకుండా, ఎప్పుడు కొన్నా కూడా గోల్డ్ అయితే మనకి ఒక ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఆర్నమెంట్ని యూజ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు సపోజ్ మనం ఆర్నమెంట్ చేయించుకున్నాం అనుకోండి, ఆ ఆర్నమెంట్ని అయితే మనం యూజ్ చేసుకుంటాము. అలాగే బ్యాంక్లో పెట్టుకోవచ్చు, అమౌంట్ తెచ్చుకోవచ్చు. ఇలా చాలా బెనిఫిట్సే ఉన్నాయి కదా, అదే మనం అలాగే పెట్టేసి ఉన్నాం కదా. అందుకని ఆర్నమెంట్స్ అయినా చేయించుకోవచ్చు. లేదు మాకు అసలు ఆర్నమెంట్స్ ఇంట్రెస్ట్ లేదనుకుంటే గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు. గోల్డ్ కాయిన్స్ కూడా మీరు ఒకటేసారి వెళ్ళి అన్ని కొనుక్కోమని కదా, అప్పుడప్పుడు అట్లీస్ట్ ఒక మంత్లీ 1 గ్రామ్ అయినా కొనుక్కోవడానికి ట్రై చేయాలి. లేదు 2 grams కొనగలిగితే 2 grams, లేదు అసలు మేము 1 గ్రామ్ కూడా కొనలేమని అనుకునే వాళ్ళు ఒక 3 monthsకి కానీ 6 monthsకి కానీ ఒక సేవింగ్స్ ప్లాన్ అయితే వేసుకోండి. అంటే మీకు ఎంత శాలరీ వస్తుంది, అందులో మీరు ఒక 1000 రూపీస్ మంత్లీ సేవ్ చేయగలిగినా సరిపోతుంది. 6 monthsకి 6000 అవుతుంది, 1 గ్రామ్ కొనుక్కోవచ్చు. లేదు మేము మంత్లీ 1000 కూడా సేవ్ చేయలేము అని అనుకునే వాళ్ళు ఇంకా మీరు 3 monthsలో ఎంత సేవ్ చేయగలరు, 6 monthsలో ఎంత సేవ్ చేయగలరు అనేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు వచ్చే శాలరీని బట్టి మంత్లీ కానీ మీరు ఒక 2000 కానీ సేవ్ చేయగలిగారంటే 3 monthsలో మీరు 1 గ్రామ్ కొనుక్కోవచ్చు. అలా మీరు కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటూ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారంటే మీరు పెద్ద ఆర్నమెంట్స్ని చేయించుకునేటప్పుడు ఈ కాయిన్స్ అయితే మనకి ఉపయోగపడతాయి ఆ టైంలో.
ఇప్పుడు మీరు ఒక అమౌంట్‌ని సేవ్ చేస్తూ వెళ్తున్నారు. మంత్లీ కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేస్తూ వెళ్తున్నారు. ఒక 1 ఇయర్ అయిపోయింది. ఆ అమౌంట్‌తో మీరు ఏం చేస్తారు? ఆ అమౌంట్‌కేం మీకు పెరగదు కదా! అలాగే ఉంటుంది కదా అమౌంట్. అదే కానీ మీరు ఇప్పుడు మంత్లీ ఇంత సేవ్ చేశారు. లేదంటే 3 మంత్స్, 6 మంత్స్‌కి ఇంత సేవ్ చేసి ఆ అమౌంట్‌ని తీసుకెళ్ళి కాయిన్స్ కానీ కొనుక్కున్నారనుకోండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్‌కొచ్చే టైంకి ఒక స్కీమో ఏదైనా వేసుకొని రెండిటిని కలిపి ఏదైనా పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవచ్చు. అలా ఒక ప్లానింగ్ అనేది వేసుకోవాలి మీరు కొనుక్కునే ఆర్నమెంట్‌ని బట్టి. అది చిన్న ఆర్నమెంట్ అయినా కొంతమంది చిన్న ఆర్నమెంట్‌ని వెంటనే వెళ్లి డబ్బులిచ్చి కొనుక్కోగలరు. కొంతమంది చిన్న ఆర్నమెంట్స్‌ని కూడా కొనుక్కోలేరు. అంత మనీ అయితే సేవ్ చేసి ఉండకపోవచ్చు. అందుకనే మీకు ఎవరికైనా గోల్డ్ మీద ఆడవాళ్ళకైతే మాక్సిమం ఆశ ఉంటుంది. అంటే ఇది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలని. అలాంటప్పుడు మనం కొంచెం కొంచెంగా సేవ్ చేసుకొనైతే కొనుక్కోవచ్చు. ఎవరైనా కొనుక్కోవచ్చు. ఈజీగానే కొనుక్కోవచ్చు. మనకొచ్చే అమౌంట్‌ని సేవ్ చేసుకొని, మనం ఎలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే ఎలా, ఏం కొనుక్కోవాలి అని తెలుసుకున్నామంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. కానీ కొంచెం చిన్న ప్లానింగ్ అయితే అవసరం దీనికి. ఒక్కొక్కసారి అవసరం లేని వస్తువుల్ని కూడా ఊరికే మనం కొంటూ ఉంటాం, తెచ్చుకుంటూ ఉంటాము. అలా కాకుండా మీరు ఎంత అమౌంట్‌ని సేవ్ చేయగలిగితే అంత అమౌంట్‌ని కొంచెమైతే తీసుకెళ్ళి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయండి. లేదు స్కీమ్‌లో అయినా జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఒక ₹1000 ఉందనుకోండి, స్కీమ్‌లో అయినా జాయిన్ అవ్వండి. 11 మంత్స్‌కి ఒక స్కీమ్ తీసుకున్నా కూడా మీకు ఎంతో కొన్ని గ్రామ్స్ అయితే యాడ్ అయితాయి. దాంతో మీరు ఫస్ట్ ఒక చిన్నది ఏదైనా తీసుకోండి. కమ్మలైనా, రింగ్స్ అయినా ఏదైనా చిన్నది తీసుకోండి. దాని తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అలవాటైపోతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా దేంట్లో అయినా స్కీమ్‌లో జాయిన్ అవ్వాలని అనిపిస్తుంది. అలా మీరు జాయిన్ అయ్యి కొంచెం కొంచెంగా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఒకటేసారి వెళ్లి మొత్తం కొనేసుకోమని కాదు. ఒక ప్లాన్ చేసుకొని కొంచెం కొంచెంగా గాని కొనుక్కున్నామంటే గోల్డ్‌నైతే కొనుక్కోవచ్చు. సేవ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఆడపిల్లలు ఉండేవాళ్ళు కానైతే మెయిన్‌గా చిన్నప్పటి నుంచే కానీ వాళ్ళ కోసం కొంచెం కొంచెం గాని సేవ్ చేస్తూ కానొచ్చారంటే, పెద్దయ్యి వాళ్ళకి పెళ్ళి టైంకైతే ఒకటేసారి వెళ్ళి అంతా ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం కొంచెం మీరు సేవ్ చేసుకుంటూ గానొచ్చారంటే, అది మీకు పెద్ద బర్డెన్‌గా అయితే తెలీదు. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో కానీ మీ దగ్గర కాయిన్స్ ఉన్నా కూడా మీరు సేవ్ చేసుకుంటూ ఉంటే, అవి కూడా సేల్ చేసుకొని వాళ్ళ స్టడీస్‌కి కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు యూజ్ అయితుంది కదా! ఏదో ఒక రూపంలో అయితే గోల్డ్‌లో అయితే కొంచెం అమౌంట్‌నైతే ఇన్వెస్ట్ చేసుకుంటూ రావచ్చు. మంత్లీ వచ్చే సాలరీ నుంచి కొద్దిగా అయితే తీసి పక్కన పెట్టాలంతే. అది ఎలా పెట్టాలి? మనకొచ్చే అమౌంట్‌ని మనం ఖర్చులు తగ్గించుకొని మిగిలిచ్చిన అమౌంట్‌ని మనం సేవ్ చేసుకుంటూ రావాలి. అమ్మో! గోల్డ్ కాయిన్స్ కొనాలా? వాటికి మళ్ళీ మేము జీఎస్టీ పే చేయాలి, వేస్టేజ్ పే చేయాలి ఇలా అనుకుంటూ ఉంటే, ఇప్పుడు గోల్డ్ రేట్ చూసారా పెరుగుతూనే ఉంది. అదే మన దగ్గర అమౌంట్‌ని మనం అలాగే ఉంచేసుకొని, తర్వాత ఒక 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి లేదంటే 5 ఇయర్స్‌కి వాటిని తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఆర్నమెంట్ చేయించుకోవాలన్నా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. దానికి మనం ఒక 100, 200 జీఎస్టీ పే చేసుకొని, ఒక గోల్డ్ కాయిన్ తీసుకొని అక్కడ పెట్టుకున్నామంటే, మీరు ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాతైనా పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవాలంటే చేసుకోవచ్చు కదా! అప్పుడు మీకు ఈ గోల్డ్ కాయిన్ ఉపయోగపడుతుంది గదా! అలా అయినా మీరు సేవ్ చేసుకోవచ్చు. లేదు మేము స్కీమ్ వేసుకున్నాం అనుకున్నా గానీ, స్కీమ్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ స్కీమ్‌లో గాని మీరు జాయిన్ అవ్వారంటే 11 మంత్స్ అయిపోగానే గానైతే మీరు ఏదో ఒక ఆర్నమెంట్‌నైతే తీసుకురావాల్సొస్తుంది. 11 మంత్స్‌కి అమౌంట్ కట్టి మీరు ఒక పెద్ద ఆర్నమెంట్‌ని చేయించుకోగలిగిన సాలరీ మీకొస్తుంది. సేవ్ చేయగలను అనుకుంటే స్కీమ్ ఆప్షన్‌కే వెళ్ళొచ్చు. లేదు మేము అలా సేవ్ చేయలేకపోతున్నాం, అంత సాలరీ మాకు రాదు అని అనుకునే వాళ్ళు కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా అయితే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ కాయిన్స్‌కైనా కొనుక్కొని సేవ్ చేసుకొని తర్వాతైతే మీరు ఒక పెద్ద ఆర్నమెంట్‌నైనా చేయించుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. గోల్డ్ కాయిన్స్ గురించి ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవాల్టికైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బై బై.